జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 200కి పైగా ఈత చెట్లు దగ్ధం అవగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈతవనాన్ని మండల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 200కు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని, దీనిపై ఆధారపడి సుమారు 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్తో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, నష్టపోయిన గౌడ కులస్తులకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్టు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు 1000 చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దీనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది. 2-3 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి పని చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు. మరి బయట వాళ్ళు వాళ్ళ పాలు ఉంటాయి, ఆ పాలకు సంబంధించిన కుటుంబాలు కూడా బయట ఎక్కడో పని చేసుకుంటూ కూడా ఈ చెట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి. సుమారు 40 కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి గౌడ కులస్తు పెద్దలు చెప్తున్నారు. మరి ఆ విషయాన్ని మేము ఈ జిల్లాకు సంబంధించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా మన గౌడ కులస్తులకు ఏదైతే ఈ మంటల్లో ఈత చెట్లు కాలిపోయిన వాటికి ఎక్స్గ్రేషన్ ప్రభుత్వ పరంగా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి శాసనసభ్యులుగా విప్పుగా వారి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, మరి వారికి సంబంధించినటువంటి రెవెన్యూ పరంగా ఇక్కడ ప్రభుత్వ శివార్లో కొంత భూమి ఉందని చెప్పి అంటున్నారు. గ్రామ ప్రజలందరూ కూడా మన గ్రామ సభ ద్వారా ఆ భూమి మన గౌడ పెద్దలకు కేటాయించే విధంగా కూడా మా స్థానిక ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినట్టయితే దాని మీద నేను ఎంఆర్ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా ఆ రిప్రజెంటేషన్ పంపిస్తాను విషయం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంత ఎండలో మరి విపరీతమైన ఎండ వేడి ఉన్నది. మరి ఈ అగ్నికి ఆవుతైపోయినటువంటి గౌడ కులస్తులు కానీ అదేవిధంగా రైతులకు సంబంధించిన కరెంటు విషయంలో కూడా లూజ్ వైర్లు ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతున్నాయని రైతులకు సంబంధించిన విషయాలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అవి కూడా ఎలక్షన్ కోడ్ 5 తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంది దేశంలో. మరి ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే ఈ సిరికొండ గ్రామానికి కానీ బుగ్గారం మండలం కానీ ధర్మపురి 6 మండలాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క సమస్యలు కానీ అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ముఖ్యంగా ఈ గౌడ కులానికి సంబంధించిన మా సొసైటీ ద్వారా మరి ఏ విధంగా న్యాయం చేయగలుగుతావో ప్రభుత్వం ద్వారా న్యాయం చేసే విధంగా నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేస్తానన్న విషయాన్ని మరొకసారి మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ, ఆ గౌడ సోదరులకు కూడా నేను మనవి చేసుకుంటున్నా. ప్రభుత్వ పరంగా మీకు ఏదైతే భూమి ఇవ్వాలనో 100% మీకు ఇప్పించే విధంగా నా వంతు ప్రయత్నం ఉన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.